డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. మరి ఇలాంటి పాటలు ఇదైనా పాట మీది. అయ్యో విన్నారా? కానీ మీరు విన్నారా? మీకు నచ్చలేదు అయితే పాట? అంటే ఎప్పటి వచ్చిన పాట ఏమీ నాకు నచ్చలేదు ఈ రోజుల్లో. అసలు ఏమి ఆ రోజులంతా మంచి. మేము అప్పుడు పాడే పాటనే ఇప్పటికీ నిలబడుతుందంటే మా వర్క్ అంత సిన్సియర్. ఇది చూడమ్మా, 6 లైన్ ఉంది. 6 లైన్ ఒకే మాదిరిగా ఉంటుంది. ట్యూన్ మ్యూజిక్ డైరెక్టర్గా జరిగేదేలే. పాప వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఏదో చెప్తే వాళ్ళు పాడతారు. ఎక్కువ మరి ఎక్స్ప్రెషన్ ఇస్తే కూడా ఇబ్బంది, అంటే వాళ్ళకి నచ్చదు డైరెక్టర్స్కి. ఇప్పటికి కాలం అది వచ్చమ్మా. అప్పుడు ఒక పిక్చరు 150 days 250 days అంతా పోయింది. ఇప్పుడు 10 days పోతే ఈ పిక్చర్ 10 days పోయింది గొప్ప అంటారు. 10 daysకి పెద్ద ఇది చేస్తున్నారే. అయ్యో అప్పటికి 10 days అయ్యో ఫెయిలియర్ అయిపోయిందే అని మాకు కష్టంగా ఉంటుంది. దానికే 100 days పోతే మాకు గోల్డ్లో ఇస్తారు. అన్ని అవార్డ్స్ ఏం చేశారు? మా అంతా ఉంది ఇంట్లోనే. సంజయ్కి తెలుసు, ఇంట్లో చూసేది. అమ్మా మీరు పాడిన ఆర్టిస్టులని కలిసారా అప్పుడు? అంటే జ్యోతిలక్ష్మి గారిని వాళ్ళని. ఆ జ్యోతిలక్ష్మి బాగా మీకు బాగా బాగా తెలుసు, బాగా ఇప్పుడు నేను ఎలాగ బిజీయో అలాగే ఆవిడ బిజీ, అలాగ ఉంటుంది. కానీ నేను ఎవరి ఇంటికి వెళ్ళలేనమ్మా, నేను ఏం తెలీదు నాకు. మా అమ్మ ఎక్కడ పంపరు, స్టూడియోలోనే చూస్తాం. మన ప్రివ్యూ షోస్ విజయలలితని అక్కడనే చూస్తా. ఎవరైనా వచ్చి నా చేతిలో చెయ్యిని పట్టుకుంటే, మా అన్న కూతురు ఉంది ఇంత, ఒకే ఏడుపు. మా అత్త చెయ్యిని ఆవిడ ఎందుకు పట్టింది, అత్త కయ్యని எப்படி பிடிச்சானு வீட்டில் ஒரே அழுவ வீட்டுக்கு வந்து. எங்கள் அத்தை எனக்கு சொந்தம், அவள் எப்படி கை பிடிப்பா? அப்போது டிரைவர் சொல்லுவார், நான் போய் அவள் கையை கட் பண்ணிட்டு வரேன் அப்படின்னு. நீ முதல்ல வா, கார் எடுத்துக்கிட்டு போகலாம். அப்படி அந்த மாதிரி பசங்க அப்படி இருக்கிற அப்படியெல்லாம் இருந்தாங்க ஒரு காலம். இப்போ அவங்களுக்கு இந்த அண்டாவா అంటావా இந்த மாதிரி பாட்டுங்களாம் அவங்களுக்கு பிடிக்குது. இப்போ பீட் நல்லா இருந்தால் எந்த பாட்டை பீட்டை தான் பார்க்குறாங்க. இந்த ரெஹ்மான் வந்த அப்புறம் நிறைய பீட்ஸ் அவன் வந்து வெறும் இங்கிலீஷ் படத்தை தான் பார்க்குறான். அவன் ஒன்ஸ் அப்பான் ஏ டைம் రెహమాన్ వచ్చి హైయర్కి పంపుతారు ఇన్స్ట్రుమెంటు. ఎన్నిసార్లు నాకే హైయర్కి వచ్చింది వాళ్ళ ఇన్స్ట్రుమెంట్. వాళ్ళ నాన్నగారి పేరు శేఖర్, వాడి పేరు దిలీపు. తెలుసు, అందరికీ తెలుసుగా. ఒక ప్రోగ్రామ్కి 25 rupees ఇన్స్ట్రుమెంట్. రెంట్, పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. 25 rupees రెంట్. వాడు తీసుకొస్తాడు కదా, వాడికి 5 rupees. ఎక్కడి నుంచి ఎంత ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయారు. చాలా వాడు కూడా చాలా కష్టపడి వచ్చాడమ్మా, ఎంతో కష్టపడి వచ్చాడు. చాలా మంచి కుర్రాడు బాగా. ఇప్పుడు ఎంత స్టూడియో, ఎంత పెద్దలు అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. మీరు పాడారమ్మా ఎప్పుడైనా? వాడు భయపడుతున్నాడుగా. నాకు సుశీలమ్మకి పాటలు ఇవ్వాలంటే ఒక భయం వేస్తుంది కదా వాడికి. ఎన్ని పాటలు, పెద్ద పాటలంతా పాడాం కదా అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. కానీ మీ వాయిస్ ఫుల్ ఫామ్లో ఉంది. అలాగా ఎక్కడ వాయిస్ చేంజ్, వణుకు ఏమి, ఆ జీరా, ఆ ఎనర్జీ, ఆ కైపు, ఆ మత్తు అన్నీ ఇంటాక్ట్. థ్యాంక్ యూ. అది అమ్మా. ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు మిమ్మల్ని, కానీ నా మనసుకి సంతృప్తి అయిన ఆన్సర్ రాలేదని మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు మా పెళ్లి చేసుకోలేదు? పెళ్లి చేసుకున్నానుగా మైకుని. నో, సంగీతాన్ని పెళ్లి చేసుకున్నాను. బాధ లేదా? నో,
ఏం బాధ లేదు. ఐఎమ్ హ్యాపీ. అంటే ఏమంటారంటే మీకు పెళ్లి కాకుండా ఎవరన్నా ఆపారు నో 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 నో. అస్సలు అలాంటిది లేదు. ఎల్లారి సరిని పెళ్లి చేసుకోవాలని ఎవరైనా భయపడతారు. అయ్యో అప్పుడా అయ్యో వద్దు అంటారు. మా అమ్మ అంటే మనసుపడి ఉంటారు కదా చాలా మంది. అదంతా నాకు తెలియదమ్మా. నాకు పాట మీదే ఉంది మోజు. నా మోజంతా పాట. யாருமே அப்ரோச் பண்ணலையாம்மா? இல்லையம்மா, யாரும் பயப்படுவாங்க எல்லாரையும். சரி அப்போ போயிட்டு நிர்மலா கிட்ட பொண்ணு ஐயோ அந்த சின்ன பொண்ணை கேட்கலாம், பெரிய பொண்ணு வேணப்பா. పెద్దమ్మాయి వద్దు, చిన్నమ్మాయిని అడుగుదాం అని మీ చెల్లెలు అడిగారు. ஆமாம், அவளுக்கு என்ன கேட்கலாம், இந்த அம்மா அவனவே வேணாம், ஒரு பயமாக இருக்குது அவளை பார்த்தாலே. அதே மாதிரி நான் க்ளீனாக சொல்லுவேன், என்னை பற்றி யாரும் எதுவும் பேசக்கூடாது. கரெக்டாக என்னோட பிரதர்னும் எந்த தங்கச்சியும் நான் நல்லா ஆக்கி, நல்லா வீடு கட்டாரி, நல்ல கார் வேண்டாம், அப்படி நல்லா இருக்கணும். அவங்களுக்கெல்லாம் நல்ல సొమ్ములంతా వాడికి మంది బాగా ఇచ్చి మంచి అమ్మాయిని తీసుకొచ్చి మా బ్రదర్కి పెళ్లి చేసి చేశారా? ఎస్, అందరికీ మీరే చేశారు? అందరికి నేనే చేసి. మీకేం చేసుకున్నారమ్మా మీరు? మీకేం చేసుకున్నారు? మాకు உங்களுக்கு என்ன பண்ணிக்கிங்க நீங்கள் பண்ணிக்கிறீங்க? நான் இவங்களுக்கெல்லாம் பார்த்துக்கிட்டு இருக்கேனே, இவங்களுக்கு இதெல்லாம் பண்ணுறதுக்கு தான் கடவுள் என்ன அனுப்பிச்சிருக்காரு. ఓ భగవంతుడు మిమ్మల్ని దీనికే పంపించారు, వాళ్ళని బాగా చూసుకోవడానికి అని మీరు ఫీల్ వాళ్ళని బాగా చూసుకో అని దేవుడే నాకు ఇక్కడ రప్పించారు. అంతే చెప్పాలంటే. అమ్మ మీ విజయాన్ని చూసి అమ్మ చాలా ఆనందపడిపోయి ఉంటారు కదా? చాలా ఆనందపడింది. 85లో చనిపోయింది. అప్పుడు మీరు కుదేలైపోయారా? లేదే, లేదు. ఎవరికైనా ఒక రోజు వస్తుంది, మనం పోతాం. అలాగే అమ్మ పోయింది అంతే. ఆవిడ చనిపోయేటప్పుడే నన్ను లేదే, నేను ఒక ఊర్లో కచేరీలో ఉన్నాను, ఆ బాడీని కూడా నాకు చూడలేదు. ఎందుకయ్యో, ఎవరికైనా అది చివరికి అదే కదమ్మా. అందరం వస్తాం, అందరం వెళ్తాం. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు అది వెంట రాదు. నడుమ బట్ట కడితే నగుబాటు, నాగరికం ముదిరితే పొరపాటు. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారమ్మా. మీరు కంప్లీట్ ఫిలాసఫర్ లోపల మనసులో. அந்த தத்துவம் எல்லாம் இருக்கு, நல்லா இது பண்ணியிருக்கு. எல்லாம் அதை வந்த கஷ்டப்பட்ட வழி அம்மா அந்த மாதிரி தத்துவம் பேசுறதுக்கு தான் லைக்கி. బట్ మీరు చాలా హ్యాపీ జాలీ సోల్. బట్ నాకంటూ నేను ఇంకా ఇది చేయాలందని మీ ఆశలు ఏంటి, లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అంత అద్భుతమైన అంత చేశాం కదా, ఎంతో వచ్చింది, ఎంతో పోయింది. ఇది గురించి మనం ఆలోచిస్తే మనకే జబ్బు వస్తుంది. కాబట్టి ఉండే వరకు హ్యాపీగా ఉండండి అందరూ. అది పోయిందే, వచ్చేటప్పుడు నువ్వు తీసుకొచ్చావా? ఇప్పుడు పోయింది అంటే ఏంటి? మనం వచ్చేటప్పుడు నువ్వు ఎంత కష్టపడి వచ్చాము, మనకు వచ్చింది, ఎలాగ పోవాలో అలా పోయింది, దట్స్ ఇట్. కానీ దేవుడు ఏదో ఒకటి ఇస్తారు కదా. మనం ఇప్పుడు ఈ షూటింగ్ జరుగుతుంది, మనం ఛానల్కి వస్తాము, చేస్తాము అనుకోలేదు కదా. వస్తే వచ్చింది, పుచ్చుకుంటాం. కానీ అన్ని ఛానల్స్కి వెళ్ళనుమా, ఎలాగైనా సరే